triplex villas at Kollur, APR Projects. పెళ్లి అంటే గుర్తొచ్చింది బిగ్ బాస్ రాజుది లవ్ బ్రేకప్ అనే న్యూస్ నిజమా? బ్రేకప్ ఒక బ్రేకప్ ఎవరికుండా చెప్పండి, బ్రేకప్ అందరికి మీకుండా నాకు ఉంది. ఒకటే బ్రేకప్ లేవులో బ్రేకప్లు కానీ ఒక బ్రేకప్ ఉండే ఒక బ్రేకప్ సైడ్ ప్రాబ్లం తన సైడ్ ప్రాబ్లం అంటే ప్రాబ్లం అంటే సేమ్ సార్. ఇప్పుడు తనకున్న అప్పుడు నాకున్న దానికి కమిట్మెంట్స్ ఎక్కువ, టైం తక్కువ. అండ్ నాకు అదేనా జాబ్, కెరియర్, జాబ్, కమిట్మెంట్స్, ప్యాషన్, ఈ మూడుతోనే మన గర్ల్ ఫ్రెండ్. సో తను ఏంటంటే లివ్ యూ మూమెంట్. నాకేంటంటే నాకు ఆ మూమెంట్ నేను చేసేంత స్పేస్ నాకు లేదు. మరి ఎందుకు లవ్ చేసావు? అంటే లవ్ అంటే అది కూడా లవ్ ఎట్లయితే ఇప్పుడు కొంతమంది ఇప్పుడు నీ సిచ్యువేషన్స్ ఇట్లున్నాయి కదా అని చెప్పి నీకు ఒక మంచి అట్రాక్షన్ కలగకుండా ఉండదు. కలిగింది మాట్లాడినా ఐ టోల్డ్ హిమ్ లైక్ దిస్ ఇస్ ద థింగ్ ఇస్ ఈవెన్చువలీ నాకు నువ్వు సెట్ కావు, నేను నీకు సెట్ కావు అని చెప్పి ఈవెన్చువలీ బ్రేకప్ అయింది. అది ఎట్లా అంటే నాకు అమ్మాయి మీద గ్రజ్ లేదు, ఆ అమ్మాయి మీద నాకు గ్రజ్ లేదు. ఎందుకంటే ఆ సిచ్యువేషన్ అమ్మాయి కూడా తెలుసు అదే. బట్ ఆ అమ్మాయి కింద ఆ టైంలో వెల్ టు డూ ఫ్యామిలీ. తను కూడా బిగ్ బాస్ అమ్మాయా? కాదు అసలు ఇండస్ట్రీ కాదండి. తను అసలు షీజ్ ఇన్ యుఎస్ రైట్ నౌ. ఓకే, ఇప్పుడున్న అమ్మాయి బిగ్ బాస్ అమ్మాయా? ఇప్పుడు ఆల్రెడీ లవ్ లో ఇప్పుడు సింగిల్ సింగిల్. ఓకే, ఇప్పుడు ప్రపోజ్ చేయట్లేదా? ప్రపోజల్ అయితే నాకేం రాలేదు. అందరూ అంటారు ప్రపోజ్ చూస్తారు, అడ్మైర్ అవుతారు, చూస్తారు, కానీ ప్రపోజ్ వచ్చి ఐ లవ్ యూ అని చెప్పి సినిమాలో చూపెట్టేది అస్సలు కాదు. ఉంటుంది, పీపుల్ ఆర్ ఇంట్రెస్టెడ్. బట్ థింగ్ నాకున్న దానికి రైట్ నో నాకేదో మంచి స్టోరీస్ చెప్పాలి జనాలకు అనేది. రైట్ నో దట్ ఈస్ మై స్పేస్. ఓకే, సో దాని గురించి నేను కష్టపడుతున్నా. లెట్స్ సీ హౌ ఇట్ వర్క్స్. ఓకే.